హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? మీరందరూ బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట. వరలక్ష్మి వ్రతం రోజు అనమాట ఈ వీడియో. చిన్న రోలు ఉంది కదండి, ఆ రోలుకి కూడా పసుపు రాసి కుంకుమ పసుపు అందుకు అలంకరిస్తున్నానండి. మంగళ గౌరీ స్వరూపం కదండి రోలు, అందుకని రోలును పూజిస్తున్నానండి. ఇంతకుముందు వీడియోలో పెద్ద రోలు ఊదిచ్చినాను కదండి, ఇప్పుడు చిన్న రోలు అనమాట. మా ఇంట్లో చిన్న రోలు ఉంది, పెద్ద రోలు ఉందండి. ఇదేమన్నా చట్నీలు అందుకు చేసేసుకోవడానికి, చిన్నవి యాలకలు అందుకు దంచుకోవడానికి, పెద్ద రోలు ఏమన్నా పూర్ణము అట్లా రుబ్బుకోవడానికి అందుకండి. ఇక్కడ మా వారి ఆశీర్వాదం తీసుకుంటున్నానండి. నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ వీడియో అనమాట ఇది. మా వారి ఆశీర్వాదం తీసేసుకున్నానండి. పతియే ప్రత్యక్ష దైవం కదండి, అందుకే మా వారి ఆశీస్సులు తీసేసుకొని ఇంకా గుడికి బయలుదేరుతున్నానండి. కాయ కర్పూరం తీసుకొని షాప్ దగ్గరలోనే ఉందండి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్కి వచ్చేసానండి. అమ్మవారికి చీర అలంకరించారండి, సూపర్గా ఉంది చీర. గ్రీన్ అంచు, గ్రీన్ కలర్ శారీ అనమాట, పింక్ కలర్ బార్డరు చీర. అమ్మవారికి బాగా కట్టారండి, జడ వేశారు. అమ్మవారు చూడముచ్చటగా ఉండారండి, చూస్తుంటే అలానే చూడాలనిపిస్తుంది. తర్వాత పక్కన గుడి ముందర కూడా అమ్మవారి రూపాన్ని అలంకరించి బొమ్మను అందుకు హారాలన్నీ దిగేసి హారాలందుకు అలంకరించి బొమ్మను తయారు చేశారండి. సూపర్గా తయారు చేశారు, బొమ్మ కూడా బాగుంది. నిన్నటి వీడియోలో పెట్టాను కదండి థంబ్నెయిల్ కింద. ఇక్కడ హారతి ఇస్తున్నారండి అమ్మవారికి. అమ్మవారిని దర్శించుకొని టెంకాయ కొట్టేసి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకొని ఇంకా పక్కనే సాయిబాబా టెంపుల్ ఉందండి, సాయిబాబా టెంపుల్కి కూడా బయలుదేరాము. సాయిబాబా గుళ్ళో కూడా దర్శించుకొని ముందు వినాయకుడిని, తర్వాత సాయిబాబాని దర్శించుకొని, తర్వాత దత్తాత్రేయుని దర్శించుకొని కొద్దిసేపు గుళ్ళో కూర్చొని ప్రశాంతంగా ఇంకా వచ్చేసామండి ఇంటికి. అమ్మవారికి డ్రమ్స్తో కూడా హారతి ఇచ్చారండి. డ్రమ్స్ వాయిస్తూ హారతి అన్నమాట, కర్పూర హారతి, అవి 2-3 హారతులు ఇచ్చారండి. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు చూడండి, అయ్యవారు ఇస్తున్నారు హారతి అన్నమాట. ఇది సాయిబాబా గుడి అండి, రాజరాజేశ్వరి అమ్మవారి గుడి పక్కనే ఉంది సాయిబాబా గుడి, అందుకు ఈ గుడికి కూడా వచ్చేసాము. మా పాపకు పెడుతున్నానండి విభూది. ఇక్కడ మా పాప చూసుకుంటుంది విభూది అది బాగా పెట్టాను లేదా అనేసి. ఇంక ఇక్కడ వినాయకునికి ప్రదక్షిణ చేస్తున్నానండి. సాయిబాబా ఉయ్యాల, వినాయకుడి ప్రదక్షిణ చేసి ఇంకా సాయిబాబాని దర్శించుకుని తర్వాత దత్తాత్రేయుని కూడా ప్రదక్షిణలు చేసేసి ఇంకా గుళ్ళో కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చున్నామండి. నేను, మా అబ్బాయి, మా అమ్మాయి ముగ్గురం గుడికి వెళ్ళాము. మా వారి షాప్లోనే ఉన్నారనమాట. నైట్ అనమాట మేము గుడికి వెళ్ళింది, 7-7:30 ఆ టైంలో వెళ్ళాము. గుడి షాప్కి దగ్గరలోనే కాబట్టి ఇంకా గుడికి వెళ్ళేసామండి. ఇక్కడ సాయిబాబా అనమాట, అదే సార్ కట్టను. నైట్ అయిపోయింది కదా, హారతి అన్నీ అయిపోయినాయి బాబాకి, అందుకు దర్శించుకొని వచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చేసి పచ్చి కొబ్బరి బెల్లం అండి, టేస్ట్ సూపర్ ఉంటుంది. ఎవరైనా ట్రై చేయకుంటే ట్రై చేసి చూడండి, హెల్త్కి కూడా మంచిదే అండి. పచ్చి కొబ్బరి బెల్లము పిల్లలు పెద్దలు ఎవరైనా తినేయచ్చండి.
ఇంటికి వచ్చేసి వంట చేసేయాలండి ఇంకా నైట్కి అన్నమాట. నమస్తే అండి.